ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్ అక్కడ ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు సార్. అబ్బా భలే దొరికారా పొద్దున్నే. డబ్బులు వచ్చే పని ఏదో దొరికింది. వెళదాం పదా. నన్నే కొడతావా? నిన్ను చంపేస్తానేమనుకున్నావు? చైన్ ఇస్తావా? ఏంట్రా? చంపేస్తాను లేకపోతే. ఏ హలో 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 హలో, ఏంట్రా గొడవ? నడి రోడ్లో న్యూసెన్స్ చేస్తున్నారు. సార్ చూడండి సార్, నా చైన్ కొట్టేశాడు. అడిగితే లేదంటున్నాడు. ఏయ్ ఏ ఊర్రా నీది? మాది ఈ పక్కనే విలేజ్ సార్. అట్లానా? ఇంతకీ ఆ చైన్ ఎన్ని తులాలు ఉంటుందిరా? 5 తులాలుంటా సార్. 5 తులాల అంటే దగ్గర దగ్గర 3-4 లక్షలు ఉంటుంది. ఇదేదో వర్కౌట్ అయ్యే బేరంలో ఉంది. ఒరేయ్ నువ్వు ఒకసారి పక్కకు రారా. పక్కకు దేనికి సార్? ఏయ్ పక్కకు రమ్మనగా. వస్తున్నాను సార్, పదండి. వచ్చినాక చెప్తాను ఈ పని. రా సార్. పదరా. చెప్పండి సార్, పక్కకు రమ్మన్నారు కదా. ఒరేయ్ నువ్వు పోగొట్టుకున్న చైను తిరిగి నీకు ఇప్పించే బాధ్యత నాది. మరి నాకేమిస్తావు? అదేంటి సార్, చైన్ పోతే పోలీసుగా ఇప్పించే బాధ్యత మీదేగా, నాకేమిస్తామని అడుగుతారేంటి? రేయ్ వీడేంట్రా? రే నువ్వు మాట్లాడరా. సార్ వాడొక పెద్ద పలికిమాలిన విధవ. డబ్బులు ఇస్తే తప్ప ఏ పని చేయడం. నా మాట విని ఎంతో కొంత ఇస్తానని చెప్పండి, మీ పని అయిపోతుంది. అంతేనంటావా? అంతే సార్. సార్ నా చైన్ ఇప్పిస్తే ఆ చైన్ ఖరీదులో సగం ఇస్తాను సార్. ఆ మాట అన్నావు, చాలా బాగుంది. ఎవర్రా మీరు? వదలండ్రా, వదలండ్రా. రే పోలీసు కొడతారా? వదలండ్రా, పోలీసు కొడతారా? వదలండ్రా, వదలండ్రా. పద వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అబ్బా ఎవరా నన్ను కొట్టింది? సార్ మిమ్మల్ని కొట్టడానికి 10 మంది వచ్చారు సార్. మిమ్మల్ని బాగా కొట్టారు సార్. పాపం ఆ కుర్రాడు మిమ్మల్ని కాపాడడానికి వస్తే వాళ్ళని కూడా కొట్టారు సార్. వాళ్ళ భయంతో పారిపోయారు సార్. సార్ నేను కానిస్టేబుల్ని కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను సార్. మిమ్మల్ని కాపాడడానికి నేను ట్రై చేశాను సార్. అబ్బా నన్ను కూడా కుమ్మేశారు సార్. ఎవరా వాళ్ళు? నన్నెందుకురా కొట్టారు? నాకేం తెలుసు సార్, తెలిస్తే నేను మీకు చెప్తునుగా. చూడపోతే ఇది చాలా పెద్ద ప్లాన్ లానే ఉందిరా. నిజమే సార్, మీరు ఎంతమందికి అన్యాయం చేశారో వాళ్ళలో ఎవడో ఒకడు మీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేసాడేమో సార్. అంతే అంటావా? అంతే సార్. ఆ 10 మంది ఎవరో నాకు తెలియాలి. ఈ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు మొత్తం వెతికించండి. అలాగే సార్, కానిస్టేబుల్స్ అందరికీ ఫోన్ చేస్తాను. వాళ్ళంతా చూస్తాను. నీ బాగుందరా, ఈ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఎక్కడుంటాయిరా? నీ పిచ్చి కాకపోతే వాళ్ళు చాలా ప్లాన్గా నిన్ను ఊరి చివరికి తీసుకొచ్చి నిన్ను కొట్టారు. వాళ్ళని పట్టుకోవడం నీ వల్ల కాదులే. పదండి సార్. అయ్యో, మెల్లగా లేకండి. నాన్న ఫోన్ చేయడం కరెక్టే అంటావా? చెయ్యాలమ్మా. మళ్ళీ నీ జోలికి వాడు రావాలంటే 1,00,000 సార్లు ఆలోచించాలి. ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వు. అలాగే నాన్న. అబ్బా
ఈ డార్లింగ్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేసింది? మిమ్మల్ని చిత్త కొట్టిన విషయం తెలుసుకున్నట్టుంది సార్. నువ్వు నోరు మూయి. నన్ను కొట్టిన విషయం స్టేషన్లో ఎవ్వరికీ చెప్పకూడదు, అర్థమైందా? అర్థమైంది సార్. కాకపోతే ఇద్దరికి చెప్తాను. ఎవ్వరికి చెప్తావరా? ఒకటి అడిగిన వాళ్ళకి, రెండు అడగని వాళ్ళకి. ప్రాణం తీస్తా. హలో బంగారం, ఎరా ఒళ్ళంతా కమిలిపోయిందా? బాడీ మొత్తం కుల్లబుడి చేశారా? ఒంట్లో ఉన్న అహం పొగరు మొత్తం దిగిపోయిందా? ఏయ్, చూడబోతే నువ్వే ప్లాన్ చేసి నన్ను కొట్టించినట్టుంది. ఆహా, పోలీస్వి కదా, బాగానే కనిపెట్టావు. నాకు భర్త లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, కానీ నన్ను ప్రాణంగా చూసుకునేవాడు ఒకడున్నాడు. నా జోలికి ఎవరైనా వస్తే వాడు మాత్రం క్షమించడు. ఏయ్, ఎవడేవాడు? ఎవడవాడు? అబ్బచా, చెప్పేస్తారు మరి. ఇంకొక్కసారి నా వైపు చూసినా, నాతో అసభ్యంగా ప్రవర్తించినా ఇంతకు 1,00,000 రెట్లు నీకు టార్చర్ ఉంటుంది. వాళ్ళు కొట్టిన దానికంటే 100 రెట్లు ఎక్కువ కొట్టి నిన్ను భూస్థాపితం చేయిస్తాను. జాగ్రత్త. ఏయ్, మొహానికి ముసుగు వేసి నలుగురితో కొట్టించినంత మాత్రాన ఈ మనోహర్ భయపడతాడనుకున్నావే? తేనె పట్టు లాంటి వాడినే నేను. నన్ను కెలికావే, తేనెటీగలు వదిలిపెట్టవు. కుట్టి కుట్టి ముళ్ళు గుచ్చి చంపేస్తాయి. ఏడ్చావ్, పనికి మాలిన వెధవా. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకొక్కసారి నా జోలికి వచ్చావో ఈ రోజు తన్నులు తిన్నట్టే ఊరి జనం అందరి ముందు కుక్క చావు చేస్తావు. ఖబర్దార్. ఏ సులోచన, ఇప్పుడు చెప్తున్నాను విను. నేను రావణాసురుడు లాంటి వాణ్ణి. పగబడితే ఎంత దూరమైనా వెళ్తా. నన్ను కొట్టించావని సంతోషించి సంబరాలు జరుపుకుంటున్నావేమో. ముందు ముందు ఉంది ముసళ్ల పండుగ. దీనికి 100 రెట్లు వేగంతో వస్తా, దీనికి 1000 రెట్లు టార్చర్ చూపిస్తా. 1,00,000 రెట్లు నరకం అనుభవించేలా చేసి 1,00,00,000 రెట్లు పగ తీర్చుకుంటా. అలా చెయ్యకపోతే నా పేరు మనోహరే కాదు. ఏంటి నాన్న, వాడు భయపడతాడనుకుంటే మనకే వార్నింగ్ ఇస్తున్నాడు. హేడ్చాడు అదవా. ఏం చేయాలో అర్థం కాక ఛాలెంజ్లు చేస్తున్నాడు. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఇంకొకసారి నీ జోలికొస్తే వాడికి ఎలా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. స్వామి, ఎన్నాళ్లుగా ఈ నిజం నాలోనే దాచుకుని అన్యాయం చేశాను. తన కన్నవాళ్ళని కలుసుకోకుండా నేనే అడ్డుగోడలాగా నిలబడ్డాను. ఈరోజు నిజం చెప్పి ఎన్నాళ్లుగా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.